హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఈరోజు అయితే నేను ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఏ డే ఇన్ మై ఆఫీస్ వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ వరకు ఏం చేస్తాను ఆఫీస్లో అనేది కంప్లీట్ ఒక వ్లాగ్ కింద అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అనమాట. నాకు యాక్చువల్గా 10:30కి స్టాండప్ కాల్ ఉంటుంది. ఆ లోపే వెళ్ళిపోవాలి. నేను ఆల్రెడీ నా ల్యాప్టాప్ బ్యాగ్ సర్దేసుకున్నాను అండ్ నా లంచ్ బ్యాగ్ సర్దేసుకున్నాను అండ్ ఇంకా హెల్మెట్ పెట్టుకోవాలి అండ్ స్కార్ఫ్ అనమాట. సో అన్నీ సర్దేసుకుని మళ్ళీ వద్దాం. సో నేనైతే అన్నీ కట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా వెళ్ళిపోవడమే. సో ఇదనమాట నా లుక్. ఈరోజు అయితే చాలా ట్రాఫిక్ ఉంది. ఆ టైంకి వెళ్ళగలనా లేనా అనుకున్నా, బట్ నాకు 10:15కి వచ్చేసాను అనమాట. నాకు 45 minutes పట్టింది. చాలా ఫాస్ట్గానే వచ్చేసాను. అండ్ ఇంకా వచ్చిన తర్వాత తెలుసు కదా, ఇంకా బ్యాగ్లో ఉన్న వస్తువులన్నీ తీసేసి ఇంకా టైం అయిపోతుందని చెప్పి స్టాండప్ కాల్కి ఇంక అటెండ్ అవుతున్నా. యాక్చువల్గా నాకు విజయ్, జగదీష్ ఇంకా తరుణ్ ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట మా ప్రాజెక్ట్ నుంచి. వాళ్ళు ఏంటంటే ఇద్దరు హ్యాండ్ ఇచ్చారు. సో నేను తరుణ్ మాత్రమే ఉన్నాము. మార్నింగ్ ఇంట్లో ఏం తినలేదన్నమాట. సో ఇంకా శనగల్ని కొంచెం ఫ్రైలా చేసుకొని పోపు వేసుకొని తెచ్చాను అనమాట. సో ఆల్రెడీ చందుకి ఇంట్లో అయితే పెట్టేశాను. సో కొంచెం తిందామని చెప్పి చాలా కొంచెమే వేసుకొని వచ్చాను అనమాట. మార్నింగ్ ఇట్లా 10:30 కాదు 11 o'clockకి తిన్నాను స్టాండప్ కాల్ అయిపోయిన తర్వాత. అండ్ దాని తర్వాత ఇంకా 12:30కే లంచ్కి వెళ్ళిపోయాం. ఎందుకనంటే తరుణ్ మార్నింగ్ ఏం తినలేదంట. సో ఇంకా లంచ్కి అయితే వెళ్ళిపోయాం. యాక్చువల్గా తరుణ్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాడు. అది HDC 3Bలో, కానీ ఆర్డర్ పెట్టింది HDC 3C అనమాట. మళ్ళీ అటెళ్ళి ఇటెళ్ళి వచ్చినప్పటికి మాకు 2 floors మారాల్సి వచ్చింది. 2 క్యాఫ్టీరియాలకి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నా లంచ్ బాక్స్ చూపిస్తున్నాను. అంటున్నాడు బాక్స్ ఏమో అంతుంది, రైస్ ఏంటి ఇంతుంది అని చెప్పేసి. యాక్చువల్గా నేను అసలు ఎక్కువ తినను. కాకపోతే కొంతమంది చాలా తింటారు కానీ సన్నగా ఉంటారు. బట్ నేను అలా కాదనమాట, చాలా తక్కువ తింటాను. కానీ ఇంకా మనం ఏం చేయలేము. అండ్ ఇక్కడ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్తో లాగా జరిగిందనమాట. సో ఇంకా ఉమెన్స్ అందరూ వచ్చి ఇక్కడ హ్యాండ్ ప్రింట్ అయితే వేశారు. అండ్ ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత వచ్చి చూస్తే మొత్తం ఫ్లోర్ అంతా ఖాళీగా ఉంది. చాలామంది ఇంకా లంచ్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంట్లో ఉంటే నచ్చినప్పుడు నచ్చినట్టుగా వర్క్ చేసుకోవచ్చు, నచ్చినట్టుగా తినొచ్చు కదా. ఆఫీస్కి వెళ్తే అలా కాదనమాట. ఈరోజు దేవుడి దయ వల్ల వర్క్ కూడా అంత ఎక్కువగా లేదు. సో అన్నీ కూడా ఇన్ టైంలోనే జరిగిపోయాయి అనమాట. యాక్చువల్గా మేము ఇది క్యాఫ్టీరియాకి అయితే వెళ్ళలేదు. వెళ్ళాలంటే మళ్ళీ వేరే ఫ్లోర్కి వెళ్తారని చెప్పి ఇంకెళ్ళలేదనమాట. ఒక ఫ్లోర్లో చాలా బేస్ ఉంటాయి. 2 to 3 బేస్ కలిపి ఒక చిన్న ఇట్లా కాఫీ షాప్ లాంటిది చిన్నది పెడతారనమాట. వాటరు, కాఫీ, టీ అన్నీ ఉంటాయి. సో మా బే దగ్గరలోనే ఇది ఉంటుందన్నమాట. సో ఎవరైనా ఎప్పుడైనా మనం కాఫీ తాగొచ్చు. 24/7 అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ తరుణ్ బాయ్ చెప్తున్నాడు. అండ్ నేను వచ్చేసి నాకు 6 to 8 మీటింగ్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఇంక ఎర్లీగానే 5:30కే లాగౌట్ అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళి మీటింగ్స్ కనెక్ట్ అవ్వాలి కదా అని చెప్పేసి నా బ్యాగ్లో అయితే ఎన్ని బాక్సులు ఉంటాయో స్నాక్స్ అలాగే ఏదో ఒకటి తింటానే ఉంటాను. అండ్ యాక్చువల్గా మిగతా ఇద్దరు కూడా హాస్టల్లో ఉంటారనమాట. సో వాళ్ళకి హోమ్ ఫుడ్ ఉండదు. సో మా ఇంట్లో ఏమైనా చేస్తే వాళ్ళకు కూడా తీసుకెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు అనమాట. సో ఇంకా మా లీడ్కి పర్మిషన్ అడిగేసి ఇంకా 5:30కే లాగౌట్ అయితే అయిపోయాను. ఇంట్లో ఉంటే వర్క్ ఎలా అయినా అయిపోతుంది. ఆఫీస్కి వెళ్తే వర్క్తో పాటు ఫన్ కూడా ఉంటుంది అనమాట. ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వర్క్ కూడా తెలియకుండా అయిపోతుంది. అస్సలు స్ట్రెస్ అనిపించదు అనమాట. ఏ డే ఇన్ మై ఆఫీస్ వ్లాగ్ అయితే ఇలా జరిగిందనమాట. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.